అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు బీరన్న. బీరన్న. ఇది ఇక్కడ పటాన్ చెరువునా? పటాన్ చెరువు. ఓకే రైట్. సో ఎట్లుంది మరి ఇక్కడ పటాన్ చెరువులో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పనులు ఆగిపోయినాయి. ఏమంతా లేవు. పనులు అయితే మంచిగానే జరుగుతుంది, లేదని అంటలేము. కాకపోతే అమలు అయితే లేవు. వస్తాయి ఇట్లనే అవుతుంది. కానీ ఇప్పుడు రైతు బంధు ఇచ్చిర్రు, ఓకే పర్వాలేదు. ఇప్పటికే 18 నెలలు పూర్తయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి రేవంత్ రెడ్డి ఒక పక్కన ప్రజాపాలనలో అన్ని హామీలు అమలు చేసినామని అంటాను. అదే వచ్చింది ఇక్కడ ప్రాబ్లం. అక్కడే ప్రాబ్లం జరుగుతుంది. ఇచ్చింది వాళ్ళు ఏకదమ్ ఇచ్చిన వాగ్దానాలు, అలా కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. అక్కడ ఏమైతుంది, పబ్లిక్ ఏమంటుంది, మీ అమ్మ వీళ్ళు ఇస్తామని అన్నారు కానీ ఇచ్చిన మాటనే 6 నెలలు టైం పోయింది. ఇప్పుడు రైతు బంధు చేసిండు, లేదని అంటలేము, టైం పట్టింది. పడ్డది. రుణమాఫీ చేసిండు, లేదంటలేము, చేసిండు. స్పీడ్ లో చెప్పిన మాటలకు స్లో అవుతుంది, పని స్లో అవుతుంది. కాబట్టి ఈ స్లో మీదకి వెళ్ళి పబ్లిక్ ఏమైతుంది, మూడో నమ్మకం అవుతుంది. నిజమని అనుకో, అబద్ధమని అనుకో, తప్పు చెప్పింది నాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి బాగలేడని నేను అంటలేను. కాకపోతే ఆయన వాగ్దానం ఇచ్చిండు, నిజం. అక్కడ బడ్జెట్ ఉన్నది లేని పబ్లిక్ తెలియదు. కరగని నీవు అన్నవా లేదా అనేది లోకం అంటారు, అంతేనా కాదు. అక్కడ ఆయనకి ఏమైతుంది, ఏం చేయాలనో అర్థం కాకుండా పరిస్థితి ముడిపడి జర ముందుకు సాగుతుంది. ముందుకు సాగుట్లా పబ్లిక్ కు మూడో నమ్మకం వస్తుంది. పటాన్ చెరువు సంగతి ఎట్లుంది మరి? ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉంది, మా మైపాల్ రెడ్డి నంబర్ 1 పనోడే. ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఇక మొన్న దాకా అయితే బీసీ హ్యాండ్లు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయినా అన్నారు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం సంగతి అది నాకు పక్క తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్నాడు, మరి బీఆర్ఎస్ పార్టీ నుండి కొడుతుందప్ప, ఇటు అటు అంటున్నారు. ఇక ఆ సంగతి నాకు ఎక్కువ తెలియదు. కరెక్ట్ అంటావు బాబాయ్, అంటే మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు. పార్టీకి నంబర్ 1 మైపాల్ రెడ్డి. పటాన్ చెరువు తీర్చిదిద్దిండంటే మైపాల్ రెడ్డి పనుడు కాదు. అది ఇప్పుడు ఈ మధ్యలో అయితలేవు, ఇది వరకు దాకా మస్తు పనులు చేసిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అయినా మరి ఏమైనా చేస్తున్నాడు? లేదు, ఏం లేదు. ఇప్పుడు పనులు ఆగిపోయినాయి. పనులు అయితే జరుగుతలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చూసిళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ 18 నెలలు పూర్తయింది. ఏది మంచిగా అనిపిస్తుంది? చూడు సార్, ఇది కూడా బాగానుంది, అది కూడా బాగానుంది, కానీ పనులు మెదుగుతలేవు. ఇంట్లో పనులు స్పీడ్ అయితలేవు. అట్లా అదేమో స్పీడ్ చూపించింది, 10 ఏళ్ళు స్పీడ్ చూపించింది. ఇక్కడనేమి ఇప్పుడు ఏం తెలుస్తలేదు. అట్లా ఇప్పుడు మళ్ళీ దగ్గరలో సర్పంచ్ ఓట్లు కూడా ఉంటాయి. సో మీరు పటాన్ చెరువులో కూడా ఉంటాయి ఎన్నికలు. మరి ఏంది మరి ఈసారి ఎట్లా, ప్రజలు ఎటు సైడ్ ఉన్నారో, మీ ఆలోచనలు ఉన్నారు, ఏం జరుగుతుందేమో, ఎవడో అదృష్టం ఏమో తెలియదు. కాదు పబ్లిక్ ఎట్లా అంటే ఆలోచనలో పడ్డారు, అది నిజం. మరి ఇందాక నువ్వు చెప్పినట్టు మరి మీ గ్రామంలో కానీ మీ ఏరియాలో చూసుకుంటే మరి పథకాలు ప్రధానంగా చాలా ఉన్నాయి, చాలా ఇచ్చిళ్ళు. ఏమన్నా అమలు అవుతున్నాయి? నేను ఏమంటున్నా, కొన్ని అయినాయి, కొన్ని ఇంకా కాలేవు. ఇక కొన్ని అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కొన్ని జాగాలు ఇస్తున్నారు, ఇందిరా ఇళ్ళు ఇస్తున్నాం అంటురా లేదా. ఇప్పుడు సన్నం బియ్యం ఇచ్చిర్రు, కానీ ఇందిరా ఇళ్ళు పార్టీ కార్యకర్తలకి ఇస్తున్నారు, నిజమేనా? ఇక అది నాకు పక్క తెలియదు అబ్బా. ఇక అంటున్నారు. ఈ మాట అయితే ఆ పబ్లిక్ అన్నమాట నిజమే, ఈ మాట కూడా నిజమే. కనుక ఇక మరి ఇక అది రాజకీయం అంత లోతు నాకు కూడా తెలియదు. రాజకీయం అంత లోతు అట్లా ఈ మాట ఏమైతున్నాయి. ఇక ఇప్పుడు సన్నం బియ్యం ఇచ్చిరి, ఒకటి మొన్న రైతు బంధు వేసిర్రు, రుణమాఫీ చేసిర్రు, ఏనుకొనో ముందో చేసిర్రు. ఇక మళ్ళీ కొత్త పనులు అయితే ఇంకేమీ లేవు. పడ్డోళ్ళకి పడ్డాయి, పడలోళ్ళకి పడలేదు అంటున్నారు సార్. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి, 9 ఎకరాల ఉన్న వాళ్ళకి అయితే పడ్డాయి. ఇవ్వళ్ళకి ఒకళ్ళకి పడలేదు. ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మాకైతే పడ్డదబ్బా. మాకు ఫ్రీ కరెంట్, మహిళలకి ఫ్రీ కరెంట్ బస్సులు అవి అందరికి రాలేదు. ఆ మహిళల బస్సులు పెట్టింది నంబర్ 1 తప్పు చేసారు. మగోళ్ళకి వచ్చింది సావు, కూర్చుంటా సీటు లేదు, పైసలు ఇవ్వాలి, సీట్ లేదు. ఇక దాని గురించి చెప్పాలంటే రామఘోషాలు ఉన్నది, అది వెళ్ళిపోతున్నారు. అది నంబర్ 1. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ వస్తే ఓటేస్తారా? ఇక ఏం చెప్పలేము. వేస్తారా అంటే నేను ఒక్కరిని వేస్తే రాదు కదా. నాక ఒక దినం ఎనుకొనో ముందో మన ఇంటి సంసారానికి అందది. అదైతే రాజకీయం ఉంది, ముందన చేస్తుండొచ్చు, వెనకన చేస్తుండొచ్చు. నమ్మకం ఉన్నోళ్ళు వేస్తారు, నమ్మకం లేని వాళ్ళు చూసుకుంటే పటాన్ చెరువులో మరి ఒకేలా మళ్ళీ ఎలక్షన్స్ ఒకేలా వస్తే, బై ఎలక్షన్ వస్తుంది అంటున్నారు ఈ పార్టీ మారిన దాంట్లో. మరి ఎవరో వస్తే మళ్ళీ మైపాల్ని గెలిపించుకుంటారా? నా ఒక్కంతో నైట్ పని కాదు కదా. బరాబర్ అయిన గురించి అయితే మాత్రం వెనకకు దస్కరు. మైపాల్ రెడ్డి బరాబర్ గెలిపించుకుంటారు. ఆయన పనివాడు ఉన్నాడు, ఆయన నంబర్ 1 పనివాడు. మళ్ళా